స్వాగతం. వెల్కమ్ టు ఇంటింటి పెట్ట ఇంటింటి వంట ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన ముందుకు వచ్చేస్తున్నారు నలుగురు పార్టిసిపెంట్ వంటలు పరిచయం చేయడానికి. ఫస్ట్ పిలుద్దాం. ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ఎవరో చూద్దాం. ఫస్ట్ వస్తున్నారు సాగరిక గారు. బాబోయ్, ఈవిడ వంటల ప్రోగ్రామ్ వస్తుందా, ఫ్యాషన్ షోకి వస్తుందా? మొబైల్ ఇస్తారా? ఓకే, సేవ్ చూసుకుందామని చెకింగ్ చేస్తాను. మీరు వంటల పుస్తకం తీసుకొచ్చారా ఏంటి? భలే ఇంట్రెస్టింగ్ గా ఉందండి. బుక్ అంటే రెసిపీ బుక్ కాదండి, ఫేస్బుక్ కోసం కొంచెం చెకింగ్ చేద్దామని. చెకింగ్? ఈవిడికి అన్నం మీద ఉన్న శ్రద్ధ అన్నం మీద లేనట్టుంది. చూద్దాం. ఏంటో అన్నట్టున్నాడు. ఏం చేస్తారు ఇంటికి? మాకు ఏ వంట పరిచయం చేస్తున్నారు? మీకు ఏది కావాలో అడగండి, ఇమ్మీడియట్ చిటికలో చేసేస్తాను. అదేంటి, అందరికీ సిగ్నేచర్ డిష్ అంటూ ఉంటుంది కదా, అలా ఏం లేదా? సిరి వంటగల సిగ్నేచర్ డిష్ ఎందుకండి? ఎవ్రీథింగ్ ఇలా మొబైల్ వేసుకొని అలా టైప్ చేస్తే ఏది కావాలో ఎవ్రీథింగ్ ప్రిపరేషన్ పోతుంది, చిటికలో సెలెక్ట్ చేస్తే అయిపోతుంది. సిరియా? సిరి అంటూ ఫోన్ లో సిరి వంటలు చూపించి రెసిపీ అంటే మీకేమి రాదా? హౌ సిల్లీ అండ్ హౌ ఫన్నీ కవిత గారు. టెక్నాలజీ యూజ్ చేసుకోవాలండి. ఇట్స్ మేక్ లైఫ్ సో సింపుల్ అండ్ ఈజీ. ఎవ్రీథింగ్ ప్రజెషన్ ఉంటుంది, టకా సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇట్స్ వెరీ ఈజీ. చాలా థ్యాంక్స్ సాగరిక గారు. ఇక మీరు వెళ్ళచ్చు. ఈవిడికి ఇంకా అన్నం మీద ఉన్న శ్రద్ధ అన్నం మీద ఉన్నట్టు లేదు. ఈవిడి వంటలు చేసేటట్టు లేదు, వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసేటట్టు. మీరు ఎక్కడ ఉన్నాడో మహానుభావుడు. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ సీత గారు. అబ్బా, పేరే ఇంకా పవిత్రంగా ఉందంటే ఇక వంటలు ఎంత ప్రమాణంగా చేస్తారు. ప్లీజ్ వెల్కమ్ సీత గారు. వావ్, ఎంత అనువుగా ఉన్నారండి. మీరు దేనికోసమో వెతుకుతున్నట్టున్నారు. మా ఆయన వస్తానన్నారండి కొత్తగా, మా ఆయన ఇంకా రాలేదే అని చూస్తున్నాను. ఆయన చూడకుండా నేను ఉండలేనండి. హౌ స్వీట్ అండి. వంటల ప్రోగ్రామ్ వచ్చి భర్తల కోసం వెతికే లేడీస్ ఎంతమంది ఉంటారు చెప్పండి. చాలా అదృష్టం. ఇంతకీ మాకు ఏ వంట నేర్పిస్తున్నారు? మా ఆయనకి ఎంతో ఇష్టమైన మిరపగారలండి. ఆయనకి ఎంత ఇష్టం అంటే, ఏమో సీత పండగ వస్తుంది కదా, మిరపగార చేసి పెడతావా అని అడుగుతారండి. ఎంత ఇష్టం అండి మా ఆయన. అందుకే నా చేతులతో నేనే స్వయంగా ఉండి కొసలు కొసలు పట్టిస్తానండి. మిరపకాయల ఆడియన్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్. చక్కచక్క చెప్పేస్తే వాళ్ళు టక్కగా నోట్ ఖచ్చితంగా చేస్తారు. చెప్తారు, ఖచ్చితంగా చెప్తారండి. ఫస్ట్ మిరపక్క నీళ్ళలో నా వాటర్లో నానబెట్టాలండి. మా ఆయన అంటే నాకు పంచ ప్రాణాలు కదండి. అందుకే నేనే కష్టపడి స్వయంగా నానబెడతానండి. నైటే నానబెట్టుకోవాల్సింది పెసరపప్పుని. పెసరపప్పుతో కూడా చేయొచ్చు. కష్టపడి నేనే ట్రైన్ నుంచి ఆన్ చేసుకొని నేను ఉంటున్నాను. దేనికైనా చేయొచ్చు సీత గారు, మీరు మినపగారలు అన్నారు కదండి. ట్రైనర్ ఉండేదా అండి? నేను స్వయంగా స్విచ్ చేసి బటన్ అన్ని నొక్కుతూ కష్టపడి ట్రైన్ నిలబడి తిరుగుతానండి. లేకపోతే ఏముందండి, మా ఆయన ఆ నమ్మకు చెప్పి ఇలా ఇలా అనుకుతారండి. కష్టమే కదా. అయినా నేను ఆయన కష్టం చెప్తానా చెప్పండి? ఈవిడ వాళ్ళ ఆయన చూపిస్తుందంట, పైగా అది ఈజీ పరంట. ఇంకేం చెప్తారు? చూద్దాం చూద్దాం. కష్టపడి ఆయన పుట్టారు కదండి. ఇంకా ఏమిటంటే నా ఆడంతా అలా వెళ్ళి కూర్చుంటాను. నేను కష్టపడి పిండినంత గిన్నెలో తీసి పట్టులో పెడతానండి. ఆయన వచ్చి అలా నాకు మాయం చేస్తారండి. మరి కష్టపడి నేను దేనికోసారి ఆయనకి కొసరి కొసరి పట్టిస్తానండి. నాకు ఇంత ఇష్టమండి నేను చేసే కావాలంటే ఆయనకి. చాలా సంతోషం సీత గారు. ఇక మీరు వెళ్ళచ్చు. ఇంతకీ నాకు ఒక డౌట్. మిరపకాయలు సీత గారు చేసినట్ట వాళ్ళ ఆయన చేసినట్ట? ఎవరైనా ఒకటే అమ్మా. ఈవిడ సీత కాదు, వాళ్ళ ఆయన తలరాగా చెరువులో పీత.
వంట చేసే ముందు ఎలా చేయాలో దాన్ని ఎలా ఉపయోగించాలో చెప్తా, రాసుకోండి. నేనెందుకండి రాసుకోవడం? నేను ఇంతమంది ఆడియన్స్ ఉన్నారా? వాళ్ళే రాసుకుంటారని చెప్పండి. ఈ వంట చేసే ముందు పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయి చోటు చేశారనుకో వెంటనే పెళ్లి చేసేసుకుంటారు. అబ్బో. అదే పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆయనకి సర్వ్ చేసిందనుకో వెంటనే డబ్బి డబ్బి మన పిల్లలు పుట్టేస్తారు. ఏంటి పాయసం తింటేనే పిల్లలు పుట్టారా? రాముడు పుట్టలే. యా, రాముడు పుట్టాడన్న పాయింట్ పిల్లలు. అదే పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆయనకి తినిపించిందనుకో ఎన్ని ఉపయోగాలు నన్ను చూస్తే తెలియడం లేదు. ఏంటంటే కొంపని వదిలే వెళ్ళిపోతారా ఏంటో. చాలా తెలుస్తుంది. వండాలింకా నగలు పుట్టారంటే సో పాయసం పెట్టడం, షాపింగ్ తీసుకెళ్ళడం ఇంతేనేమో ఇక. అంతే కదండి, పాయసం సర్వ్ చేసి ఇవ్వండి కొనియండి అని అంటారు, అన్ని కొనిస్తారు. సూపర్ అండి. ఇంతకీ పాయసం చెప్పండి మేడం. వంట చేసే కర్మ నాకేంటండి, ఇంటి నిండా నౌకర్లు చౌకర్లు వాళ్ళే చేస్తారు. నేను వెండి గిన్నెలో సర్వ్ చేసి అందులో జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు అదే పప్పు తినకే, పిల్ల పోతుంది. ఏంటో అంటుందంటే అన్ని వేసి సర్వ్ చేసి ఆయనకి ఇస్తాను అంతే. చాలా థ్యాంక్స్ కనకమహాలక్ష్మి గారు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇంకా ఈవిడికి బంగారం మీద ఉన్న శ్రద్ధ భర్త మీద లేనట్టుంది. అయినా తేనా, మనం నెక్స్ట్ వచ్చే పార్టిసిపేట్ అయినా కొంచెం మంచి వంటలు నేర్పించే పార్టిసిపేట్ పంపించుకోండి. నెక్స్ట్ వస్తున్నారు సావిత్రి గారు. ఏంటంటే ఈవిడి B6 సినిమా సావిత్రి గారు కదా, చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ సావిత్రి గారు. గదేంది గట్లంటారు? నల్లకల్లాటలో పెట్టుకుంటే మా వారు మాస్తుందా అంటారు. అక్కన నా పేరు కవిత అండి. యాంకర్ అక్క అంటే అస్సలు బాగోదు. గదేందక్క గట్ల గుసా చేస్తావు? మనం అందరం ఒక లెక్క అన్నట్టు. సరే కానీ ఈ ప్రోగ్రామ్ మా టీవీలో వస్తుందా? రాదండి, ఈ టీవీలో వస్తుంది. గదేంది మా టీవీలో వస్తుందన్నారు అందరూ. రాదండి, ఈ టీవీ ప్రోగ్రామ్ కాబట్టి ఈ టీవీలో వస్తుంది. గట్లయితే మా టీవీలో రాదా? వస్తుందండి. మీ ఇంట్లో మీ టీవీ పెట్టి తప్పకుండా వస్తుందండి. గట్లయితే ఫుల్ పరేశాన్ అన్నట్టు. సూపర్. ఇంతకీ మా పేరెంట్స్ నేర్పిస్తున్నారు. పులిహార గదైతే నచ్చనోడు ఉన్నట్టు అదే చేద్దాం అనుకున్నా. పులిహోర అంటేనే నోరు ఊరిపోతుంది. ఫాస్ట్ గా చెప్పండి. ఇంతకీ నీకు ఏ పులిహోర కావాలి? పులిహోర అన్ని రకాలు ఉంటాయా? ఏదో పులిహోర చెప్పండి మేడం. సరే, చింతపండు పులిహోర కావాలన్నా, నిమ్మకాయ పులిహోర కావాలన్నా, దెబ్బ నిమ్మకాయ పులిహోర కావాలన్నా, ఇన్స్టెంట్ పులిహోర కావాలన్నా, సబ్బియ్యం పులిహోర కావాలన్నా, అటుకుల పులిహోర కావాలన్నా, ప్రియా పులిహోర కావాలన్నా, ఏ పులిహోర కావాలి నీకు? ఏంటి పులిహోర ఇన్ని రకాలు ఉంటాయి? నాకైతే తెలియదండి. ఈవిడ ఈ ఏజ్లోనే ఇంటి పులిహోర అంటే చిన్న వయసులో బాగా కలిపినట్టున్నారు పులిహోర. ఏదో ఒక పాయసం పులిహోర చేయండి మేడం. ఏదో ఒక